ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. జ్యువెలరీ బిజినెస్ ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన బిజినెస్ అని చెప్తాను. నేను 6 months ఎఫర్ట్స్ పెట్టాను, బట్ నాకైతే జీరో ఇన్కమ్. మా హస్బెండ్ చాలాసార్లు అన్నారు, ఎందుకు చేస్తున్నావు, ఏం రానప్పుడు. ఈ బిజినెస్ ఎప్పుడు బాగా హెల్ప్ అయిందంటే కరోనా టైం అండి. విజయ జ్యువెలరీ పేరు వెనకాల ఉన్న రీజన్ ఏంటండి? పేరు వెనకాల పెద్ద రీజన్ ఏం లేదులే, కానీ నేను మా హస్బెండ్ నేమ్ అని చెప్పేసి పెట్టుకున్నాను. తన పేరు వచ్చేసి విజయశేఖర్ రెడ్డి. ఫెయిల్యూర్ అయిన మూమెంట్ ఏంటి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి? స్టార్టింగ్ అయితే కనుక నేను కొన్నిసార్లు మా పిల్లల్ని పట్టించుకునేదాన్ని కూడా కాదు, అండ్ ఇక్కడ ఉన్న ఇరిటేషన్స్ని వాళ్ళ మీద చూపించేది. అలా మిమ్మల్ని బాధ కలిగించిన మూమెంట్ ఏంటి? రీసెంట్గానే యాక్చువల్లీ ఒక ఆర్డర్ తీసుకున్నాము. 1 week ఒక చైన్ అవైలబిలిటీ లేక డిస్పాచ్ చేయలేదన్నమాట. సరే అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అన్నారు. 2 mobiles నుంచి ట్రై చేసినా కానీ అది పేమెంట్ అవ్వలేదన్నమాట. తనకు పెట్టాను కూడా స్క్రీన్ షాట్స్, మీకు అమౌంట్ వేస్తుంటే ఫెయిల్ అయ్యింది, ఇలా వచ్చింది అన్నది. బట్ తను లేదు, ఎందుకు ఉండరు మీ మామ వాళ్ళు అని వీడియో కాల్ ఆన్. అంత అసలు అవసరమే ఉంది, మేము కాల్స్ ఆన్సర్ చేయలేదా, అమౌంట్ రిఫండ్ ఇవ్వని అన్నామా, అవి ఏం జరగలేదు. అంత సీన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ బిజినెస్ నీష్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటి మీరు? మనకు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా కొన్ని రోజులైతే మన ఎఫర్ట్స్ పెట్టాలండి. ఏదైనా కానీ వదిలేయకూడదు. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలవో అంత ఎఫర్ట్స్ పెట్టుకుంటా వెళ్ళాలంతే. ఈ ఎపిసోడ్ ఎవరైతే కంప్లీట్గా చూసి మేము అడిగిన క్వశ్చన్కి లాస్ట్లో ఆన్సర్ ఇస్తారో విజయ జ్యువెలరీ ఆర్ట్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే మీకు ఉంటుంది. మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ని చూడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్ 2. సో మనం ఈ ఆధునిక ఆడపిల్లలో చాలా వరకు ఎక్కువగా ఎవరైతే ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ ఉన్నారో రకరకాల డిఫరెంట్ బిజినెస్ నీష్ని ఎంచుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మన ఈ ఆధునిక ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలామంది మహిళలకి నగలంటే ఎంతో ఇష్టం. మరి ఆ నగలు రిలేటెడ్గానే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా ఎదిగిన శైలజ గారు మనతో ఉన్నారు. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మోటో ఏంటి, అండ్ దాంతోపాటు ఆవిడ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ హ్యాపీనెస్ మూమెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అయితే మాట్లాడదాం. అండ్ అలాగే ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఎండ్ వరకు కనుక మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఈ ఎపిసోడ్ ఎవరైతే కంప్లీట్గా చూసి మేము అడిగిన క్వశ్చన్కి లాస్ట్లో ఆన్సర్ ఇస్తారో విజయ జ్యువెలరీ ఆర్ట్ నుంచి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే మీకు ఉంటుంది. మరి ఆ గిఫ్ట్ని కూడా మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్గా మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ని చూడండి. అండ్ మనతో పాటు ఉన్నారు శైలజ గారిని, వారితో మాట్లాడదాం. నమస్కారం శైలజ గారు. నమస్తే అండి. సో మరి జ్యువెలరీ బిజినెస్ ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన బిజినెస్ అని చెప్తాను. దాంతోపాటు ఈ బిజినెస్ని చూస్ చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు ఈ బిజినెస్లో రావడానికి, అసలు జర్నీ ఎలా మొదలైంది? నేను ఈ బిజినెస్ చూస్ చేసుకోవడానికి పర్టికులర్ పర్సన్ అంటూ ఎవరు లేరండి. బేసిక్గా నేను మా సెకండ్ పాప డెలివరీ తర్వాత సెకండ్ పాపని కన్సీవ్ అయినప్పుడు బ్రేక్ తీసుకున్నాను. సో తన డెలివరీ తర్వాత ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, పాపను చూసుకుంటూ నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి అన్న టైంలో నాకు మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేసింది అనమాట. ఇలా ఆన్లైన్ చేసుకోవచ్చు, నీకు డైలీ ఫొటోస్ వస్తూ ఉంటాయి, నీకు తెలిసిన వాళ్ళకి పంపించి చేసుకోవచ్చు అని చెప్పింది. ఓకే, ఇదేదో బాగానే ఉంది కదా, సరే నేనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పని లేదు కదా అన్నట్టు ఆలోచించి స్టార్ట్ చేశారనమాట. ఓకే. కాకపోతే ఇందులో కొంచెం టాకటివ్ పర్సన్స్, బయట నలుగురితో కలిసిపోయే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అని చెప్తాను. బేసిక్ నేను ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను అనమాట, ఎవరితో చెప్పను. సో నాకు అయినా కానీ బట్ ఓకే, ఇంట్లో ఉంది కదా, నేను బయటికి వెళ్ళాల్సిన పని లేదు కదా అన్నట్టు మా సెకండ్ పాప 6 months నుంచి స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఒక 6 months అయితే కనుక జీరో అండి. నేను 6 months ఎఫర్ట్స్ పెట్టాను, బట్ నాకైతే జీరో ఇన్కమ్. బట్ అయినా కానీ వదిలేయలేదు. ఓకే, ఏదో ఒకటి ఖాళీగా ఉండే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తున్నాం కదా అన్నట్టు స్టార్ట్ చేశాను.
బట్ ఆఫ్టర్ 6 months తర్వాత నాకు కొంచెంగా ఇన్కమ్ స్టార్ట్ మరి అయింది. 6 months పెట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి ఇందులో? నేనేం ఇన్వెస్ట్ చేయలేదండి, ఏం ఇన్వెస్ట్? జస్ట్ నా టైం ఇన్వెస్ట్ చేశాను. ఓకే, జస్ట్ టైమ్ అండ్ నా రెగ్యులారిటీ ఇన్వెస్ట్మెంట్ చేశాను అంతే. నాకు వచ్చినా రాకపోయినా సరే నేను డైలీ దాని రిలేటెడ్ వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు పోస్టింగ్లు ఇవ్వడమే కానివ్వండి, ఫేస్బుక్లో అప్పట్లో మనకి ఎక్కువ ఫేస్బుక్కే ఉండేది కదా, సో ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేయడం కానివ్వండి, నాకు వచ్చినా రాకపోయినా అది రెగ్యులర్గా చేసేదాన్ని. ఓకే, 6 months పాటు. 6 months. మా హస్బెండ్ చాలాసార్లు అన్నారు, ఎందుకు చేస్తున్నావు ఏం రానప్పుడు, దాని బదులు ఇంకేదన్నా చూస్తే నీకు ఇంకా బెటర్ థాట్ వస్తుంది, ఫ్రీగా ఉంటే నువ్వు ఆ టైం ఏదన్నా ఆలోచిస్తే నీకు ఇంకేమన్నా బెటర్ వస్తుంది అన్నట్టు. బట్ మనం బయటికి వెళ్ళలేం కదా, ఇప్పుడు పాపను చూసుకోవడానికి ఎవరన్నా ఉంటే వెళ్ళగలం, బట్ మనమే చూసుకోవాలన్నప్పుడు బయటకు వెళ్ళలేం కాబట్టి ఇట్స్ ఓకే అన్నట్టు నేను చేసేదాన్ని. ఓకే, అక్కడ నా ఇన్వెస్ట్మెంట్ అంటే నేను టైం అని చెప్తాను అంతే. కంటిన్యూస్గా డైలీ ఎక్కడ బ్రేక్ చేయకుండా నా టైం ఇన్వెస్ట్ చేశాను. ఓకే, అండ్ ఆ 6 months పాటు మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టలేదన్నారు, అండ్ 6 months అంత టైము మీ హస్బెండ్ కూడా అన్నారు, దాంతోపాటు మీకు కూడా అక్కడ ఎలాంటి రిజల్ట్స్ కనిపించట్లేదు, డ్రాప్ అయిపోదామా అన్న ఆలోచన ఏం రాలేదా? డ్రాప్ అవుదామని ఏం అనిపించలేదులే కానీ, బట్ బయటికి వెళ్ళలేము ఇప్పుడు. సో నాకు ఇది బాగానే ఉంది, ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వస్తుంది అన్న హోప్ ఉంది, సో అందుకే కంటిన్యూ చేశాను. ఓకే, కంటిన్యూ చేశారు. తర్వాత మేము విజయ ఆర్ట్ జ్యువెలరీ అనేది మేము చూసాము, మరి అది ఎలా మొదలైందండి? యాక్చువల్లీ ఆన్లైన్లో ఫస్ట్ అయితే నేను బేసిక్గా నా దగ్గర ఐటమ్ కూడా ఏముండేది కాదండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తాయి, నేనే అవి నా గ్రూప్స్లో, ఫేస్బుక్ ద్వారా నా గ్రూప్లో జాయిన్ అవుతారు, సో అలానే సేల్ చేసేదాన్ని. దాంట్లో నాది 0 ఇన్వెస్ట్మెంట్. నాకు ఏదన్నా ప్రోడక్ట్ ఎవరికన్నా నచ్చితే దాని అమౌంట్ నేను ఏదైతే ప్రైస్ చెప్తానో అది నాకే ఇస్తారు, నా దగ్గర నుంచి నాకు ఎంతో కొంత ప్రైస్కి వస్తుంది కదా, అది నేను వాళ్ళకి పే చేస్తాను, అట్లానే చేసేదాన్ని. ఓకే, ఒక 2-3 years అలా చేశాక నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను ఎందుకు స్టాక్ తెచ్చుకోకూడదు, ఇప్పుడు నా దగ్గరకు వస్తే నాకు ఇంకా బెటర్ తెలుస్తుంది కదా అనిపించింది. సో దట్ నేను స్టాక్ అప్పుడు నేను తీసుకున్నాను, నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను ఒక సర్టైన్ బిజినెస్ చెయ్యగలను అన్న ఒక కాన్ఫిడెంట్ వచ్చాక నేను స్టాక్ తీసుకున్నాను. ఓకే, అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? బిఫోర్ కరోనా అండి. బిఫోర్ కరోనా స్టార్ట్ చేశాను. దానికి కూడా నేను ఇన్వెస్ట్ చేసింది పెద్దగా ఏం లేదులే కానీ, ఒక ఐ థింక్ 1.5 lakh ఏమో ఎల్ఐసి లోన్ పెట్టుకొని తెచ్చుకున్నాను. ఓకే, 1.5 lakh అమౌంట్ ఎల్ఐసి పాలసీ ఉంటాయి కదా, అది లోన్ పెట్టేసుకొని తెచ్చుకున్నాను, దాంతో స్టార్ట్ చేశాను. చిన్నగానే నాకు రెగ్యులర్గా ఏదైతే వస్తుందో అదే చేసుకుంటూ వెళ్ళాను, దాంతోపాటు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని కూడా నేను ఫొటోస్ తీసి పెట్టడము అలా చేశాను అనమాట. ఓకే, అండ్ 2017 అరౌండ్ బిఫోర్ కరోనా, అంటే ఆ టైం 2017 నేను స్టార్ట్ చేశాను. మనకు కరోనా అంటే ఐ థింక్ 19లో వచ్చింది. 19కి స్టాక్ తెచ్చుకున్నాను. కాకపోతే నాకు ఈ బిజినెస్ ఎప్పుడు బాగా హెల్ప్ అయిందంటే కరోనా టైం అండి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ కూడా బిజినెస్ కమ్ జాబ్ చేస్తారు, బట్ తను కరోనా ముందు వరకు తను జాబ్ చేశారు, తను కూడా ఏంటంటే ఇంకా 2 చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి జస్ట్ March 1కి జాబ్ మానేశారు, March 20th నుంచి లాక్డౌన్ వచ్చింది. దాంతో ఏంటంటే ఉన్న బిజినెస్లు అన్నీ కూడా మీకు తెలుసు కదా, కరోనా టైంలో అన్ని క్లోజ్. కాకపోతే ఒక 2 months తర్వాత మనకు కొరియర్స్ ఓపెన్ అయినాయి, 1 or 2 months తర్వాత కరోనాలో. సో మాది ఆన్లైన్ అవ్వడం వల్ల మమ్మల్ని అలా సేవ్ చేసింది అనమాట. ఓకే, అంటే నిజం చెప్పాలి అంటే కరోనా టైంలో అసలు అందరి పరిస్థితి కూడా చాలా దారుణం, అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా చాలా లాసెస్ ఉన్నారు అని చెప్పారు. మరి ఆ టైంలో మీ బిజినెస్ ఎలా నడిచిందండి? అదే చెప్తున్నాను కదా, ఆ టైంలో ఏంటంటే ఈవెన్ మా హస్బెండ్ 2-3 బిజినెస్లు ఉన్నాయి, అవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. బట్ మాది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ పార్సిల్స్కి ప్రాబ్లం లేదు కాబట్టి నడిచింది త్రూ యూట్యూబ్ ద్వారా. అప్పుడు నేను యూట్యూబ్లో లైవ్ స్టార్ట్ చేశాను నేను కూడా కరోనా టైంలో, త్రూ యూట్యూబ్ ద్వారా, లైక్ మన వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో అలా సేఫ్ సైడ్లో ఉన్నామని చెప్పొచ్చు. ఓకే, అప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ అంటే ఇప్పుడు ఈ 2024కి ఆ డిఫరెన్స్ ఏ విధంగా ఉంది బిజినెస్లో? డిఫరెన్స్ అంటే లైక్ ఇప్పుడైతే కనుక హ్యూజ్ కాంపిటీషన్ అండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంత కాంపిటీషన్ ఏం లేకపోయే, కొంచెం లిమిటెడ్ మెంబర్సే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది. సో మనం కూడా ఆ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలి అంటే అప్డేటెడ్గా ఉండాలి. డిజైన్సే మనల్ని అప్డేటెడ్గా ఉంటే, ఇదేంటంటే ఇప్పుడు నేను 10 days బ్యాక్ తెచ్చాను, ఈ 10 days ఖాళీగా ఉంటాను అంటే కాదండి, ఎవ్రీడే డిజైన్స్ వస్తాయి. ఓకే, ఎవ్రీడే డిజైన్స్ వస్తాయి.
సో దాన్ని మనం క్యాచప్ చేసుకుంటా వెళ్తేనే వీఆర్ ఆల్సో ఆ ఫ్లోలో ఉంటాం అంతే. ఓకే, అప్డేట్ అది ప్రతిరోజు ప్రతి మూమెంట్ అని చెప్తారు. అంతే. అండ్ అలాగే మీరు అన్నట్టుగా కాంపిటీషన్ అనేది ఎక్కువగా అయిపోయింది. చాలా రకరకాల బిజినెస్ ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ జ్యువెలరీ బిజినెస్ లో కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి మీ స్టోర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఏ యూనిక్ క్వాలిటీతో కస్టమర్స్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ అవుతున్నారు? మా షోరూంలో వచ్చేసి మీకు మ్యాక్సిమం గోల్డ్ రిప్లికా డిజైన్స్ దొరుకుతాయండి. గోల్డ్కి ఆల్టర్నేట్గా నేను ఏదన్నా జ్యువెలరీ వేసుకోవాలి అనే థాట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ డెఫినెట్లీ మా షోరూమ్ని విజిట్ చేయొచ్చు. కుందన్స్లో కానివ్వండి, మొజోనైట్స్లో కానివ్వండి, బీడ్స్లో కానివ్వండి, మీకు గోల్డ్కి తీసిపోయిన డిజైన్స్ మన దగ్గర దొరుకుతాయి. ఓకే. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అందరం గోల్డ్ మీద ఎఫర్ట్ చేయలేము. కానీ అందరికి ఉంటది నేను కూడా ఈ డిజైన్ వేసుకోవాలి, ఈ డిజైన్ వేసుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ మా షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు అన్నారు అందరూ కూడా అఫోర్డబుల్ చేయలేరు అని. అలా మనకి జ్యువెలరీలో రకరకాలుగా ఉంటాయి. అవును. ఎన్ని రకాలు ఉంటాయండి మీ దగ్గర? చాలా వెరైటీసే ఉంటాయి మ్యామ్. మోజోనైట్స్ అని, కుందన్స్ అని. మోజోనైట్స్, కుందన్స్ వచ్చేసరికి కొంచెం హై రేంజ్, ప్రైస్ వైజ్ కొంచెం మోర్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు రూబీస్, కెంపూస్ వాటిలో కూడా వస్తాయి. సేమ్ డిజైన్స్ ఒక్కోసారి మనకి స్టోన్స్ లో కూడా దొరుకుతాయి. అలాంటప్పుడు మనకి లెస్ బడ్జెట్ లో కూడా దొరుకుతాయి. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్, ఫినిషింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఎవరికి తగ్గట్టు దాన్ని బట్టి ఆ డిజైన్స్. సో అలా మనకి చాలా మంది కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు, డిఫరెంట్ ప్రైజెస్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మన జ్యువెలరీలో దొరుకుతాయి అంట. దొరుకుతాయి. లైక్ స్మాల్ దగ్గర నుంచి హై వరకు అందరికి దొరుకుతాయి. అండ్ అదే విధంగా విజయ ఆర్ట్ జ్యువెలరీ ఆ పేరు వెనకాల ఉన్న రీజన్ ఏంటండి? పేరు వెనకాల పెద్ద రీజన్ ఏం లేదులే కానీ నేను మా హస్బెండ్ నేమ్ అని చెప్పేసి పెట్టుకున్నాను. తన పేరు వచ్చేసి విజయశేఖర్ రెడ్డి. సో అందుకని చెప్పేసి నేను విజయ అనేది స్టార్టింగ్ అది పెట్టుకున్నాను అనమాట, విజయ ఆర్ట్ జ్యువెలరీ అని చెప్పేసి. ఓకే. కాకపోతే స్టోర్ పెట్టేటప్పుడు ఆ నేమ్ ఏమన్నా చేంజ్ చేద్దామా అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా పెడదామా అన్నట్టు. మళ్ళీ నాకు లేదు, మనం ఫస్ట్ నుంచి దీంతోనే ఉన్నాము, నాకు ఈ నేమే మంచిగా ఉంది, సో నేను ఈ నేమే కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి, లేదు స్టోర్కి కూడా విజయ ఆర్ట్ జ్యువెలరీనే ఉండాలి అన్నట్టు మళ్ళీ పెట్టాను అనమాట. కాకపోతే ఇప్పుడు చాలా మంది నాకు స్టోర్ విజిట్ చేస్తారు కదా కస్టమర్స్, అంటారు నేమే కొంచెం డిఫరెంట్గా ఉందండి, విజయ ఆర్ట్ జ్యువెలరీ అనేది జ్యువెలరీ షాపు అన్నట్టు తెలియట్లేదు అనేసి. అండ్ అదే విధంగా కస్టమైజేషన్ అన్నారు కాబట్టి ఆభరణాలు వాళ్ళకి కస్టమర్స్కి తగ్గట్టుగా డిజైన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారండి? లైక్ కస్టమైజేషన్ అంటే కనుక ప్రెసెంట్ మనం ఓన్లీ బీడ్స్లోనే తీసుకుంటామండి. ఎందుకు అంటే డిజైన్ పరంగా తీసుకోవాలి అంటే కనుక మినిమం క్వాంటిటీ ఒక 50 పీసెస్ అయినా ఇస్తేనే చేస్తారు. 1 or 2 పీసెస్ డిజైన్ వైజ్ అవ్వవు. సో బీడ్స్లో మాకు ఇలా కావాలి అంటే చేస్తాము. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసిన అవుట్పుట్ కరెక్ట్గా ఉన్నా కానీ మేబీ అది కస్టమర్కి నచ్చి ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ మొత్తం తీసి రీమేకింగ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్క మేకింగ్ చేయడానికి 3 to 4 days పట్టినది కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అవును. సో కాకపోతే మాకు అనిపిస్తుంది బాగా వచ్చింది కదా, ఎందుకు వద్దంటున్నారు అనేది. బట్ అది మనం చెప్పలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం చేస్తుంది కస్టమర్ కోసం. అవును అవును. వాళ్ళు సాటిస్ఫై అవ్వలేనప్పుడు ఇది బాగుంది అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేం కదా. సో అలా టైం పడుతుంది. బేసిక్గా కస్టమైజేషన్కి ఏంటంటే టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి యావరేజ్గా? డిపెండ్స్ అపాన్ డిజైన్ అండి. ఓకే. డిపెండ్స్ ఆన్ డిజైన్ బట్టి టైం పడుతుంది. అండ్ మీ దగ్గర హోల్సేల్ అలాగే రీటైల్ రెండు ఉంటాయి. అండ్ అలాగే ఎవరైనా కూడా హ్యూజ్లో పెద్ద ప్రాజెక్ట్స్ మీకు కనుక ఇస్తే వాటి మీద ఏమైనా డిస్కౌంట్స్ ఉంటుందా? అంటే హోల్సేల్ చేసుకునే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు వాళ్ళు స్టాక్ తీసుకొని వాళ్ళు సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాం. కానీ రీటైల్లో అయితే ఏంటంటే మై మ్యాక్సిమం వెరీ లిమిటెడ్ మార్జిన్స్తో చేస్తాము. రీటైల్లో ఈవెన్ 30,000 50,000 బిల్ అయినా కానీ డిస్కౌంట్స్ ఏమి ఇవ్వం. అండ్ అలాగే ఇప్పటి వరకు మీరు ఈ బిజినెస్ రన్ చేసినప్పటి నుంచి మీకు బాగా ఫెయిల్యూర్ అయిన మూమెంట్ ఏంటి? దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఫెయిల్యూర్ అని చెప్పను కానీ లైక్ ఈ బిజినెస్ ఏంటంటే కంప్లీట్లీ త్రూ మొబైల్ అండి. మనం ఒక్కసారి మొబైల్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఎంత టైం అవుతుంది అనేది కూడా తెలియదు. యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే కనుక నేను కొన్నిసార్లు మా పిల్లల్ని పట్టించుకునేదాన్ని కూడా కాదు. అండ్ ఇక్కడ ఉన్న ఇరిటేషన్స్ని వాళ్ళ మీద చూపించేదాన్ని స్టార్టింగ్లో. బట్ నాకు అనిపించింది ఎందుకు నేను ఇది చేస్తున్నాను, ఎక్కడదో తీసుకొచ్చి వీళ్ళ మీద చూపిస్తున్నాను, దీనికోసం కాదు కదా నేను చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని చూసుకోకుండా నేను ఏం చేసినా కానీ వేస్టే. అవును.
లేటర్ ఆన్ అది చిన్నగా తగ్గించుకుంటా వచ్చాను. నాకు ఎంత ఇరిటేషన్ వచ్చినా కానీ ఇది పిల్లల మీదకి తీసుకురాకూడదు, ఇప్పుడు మ్యాక్సిమం తీసుకురాను. అండ్ టైం స్పెండింగ్ ఏ విధంగా ఉంటుందండి? ఒకసారి ఫ్యామిలీ ఉంది మీకు, అండ్ అలాగే ఇటు బిజినెస్ రన్ చేస్తున్నారు. మీరు అన్నారు దీంట్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అంటే ఏదో ఒక మూమెంట్ లో మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? అంటే నేను మా పిల్లలతో స్పెండ్ చేసేది వెరీ మినిమల్ టైం అండి. నేను ఉండను మాక్సిమం. బేసిక్ గా నేను ఫుడ్ వాటికే టేక్ కేర్ చేస్తాను, అంతేగాని పర్సనల్ గా కూర్చొని వాళ్ళ దగ్గర ముచ్చట్లు అలాంటివి నేను చాలా తక్కువ అన్నమాట. కాకపోతే ఫుడ్ వాటికైతే కనుక టేక్ కేర్ చేసుకుంటాను. మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, మంచి ఫుడ్ ఇవ్వాలి అనేది ఉంటుంది. అది ఒక్కటి మాత్రం చూసుకుంటాను. కానీ పర్సనల్గా కూర్చొని నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసేది చాలా చాలా తక్కువ. వాళ్ళు కూడా నాకు తెలిసి మేబీ చిన్నప్పటి నుంచి అలా చూసి నాకు అలవాటు అయిపోయారేమో, మా మమ్మీ ఇంతే బిజీ ఉంటుంది అనేసి. అంటే ఎప్పుడు కూడా అమ్మ కొంచెం టైం కావాలి అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్లా ఏమి ఉండదు. కానీ బేసిక్ నేను ఇప్పుడు షోరూమ్ కూడా తీసుకుంది. నాకు హౌస్ మా షోరూమ్ 2 పక్కనే ఉంటాయండి. నేను ఫస్ట్ ఫ్లోర్ అయినా కానీ అది షాపింగ్ జోన్ కాకపోయినా కానీ ఎందుకు అక్కడ తీసుకున్నాను అంటే నాకు హౌస్ ఇది పక్కన ఉండాలి. మా పిల్లల్ని ఇప్పుడు పిలిస్తే నేను వెళ్ళగలిగేలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి అన్న కాన్సెప్ట్ లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే షోరూమ్ పెట్టానో అది కూడా జస్ట్ నాకు 2 పక్కనే ఉంటాయి కాబట్టి మా పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏమన్నా అవసరం ఉన్నా నేను టక్కన ఇటు ఇంట్లోకి వచ్చేస్తాను, లేదు అంటే వాళ్ళు నాతో పాటు అక్కడే షాప్లోనే కూర్చుంటారు. అండ్ అదే విధంగా చాలా వరకు అంటే ఇప్పటిదాకా మీరు రన్ చేస్తున్న బిజినెస్లో ఈ డిజిటల్ ప్రపంచమే ఎక్కువగా ఉంది కాబట్టి ఎలా యూజ్ చేస్తున్నారు మీ బిజినెస్కి ఈ డిజిటల్ ప్రపంచాన్ని, ఎస్పెషల్లీ ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? బేసిక్ చెప్పాలంటే నేను డిజిటల్ ప్రపంచానికి చాలా దూరం అండి. ఎందుకంటే ఇందులోకి వచ్చే వాటికి ఈవెన్ నాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఓకే, కానీ మీరు మొత్తం ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. మొత్తం ఆన్లైనే చేస్తున్నాను. అదే చెప్తున్నాను కదా, ఇందులోకి వచ్చాక మా తమ్ముడిని అడిగి తెలుసుకున్నాను. ఓకే, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాలి అంటే ఎలా పెట్టాలి, అవన్నీ నేను అప్పుడు నాతో పాటు మా తమ్ముడు మా అల్లుడు ఇద్దరు ఉండేవాళ్ళు. నాకు చిన్న డౌట్స్ ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళనే అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడైనా కానీ జస్ట్ నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే వెళ్తాను. సోషల్ మీడియాలో అంతకు మించి ఇంకొక స్టెప్ కూడా ముందుకేను. ఈవెన్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా నాకు తెలిసి లాస్ట్ 2 years వరకు నేను ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ పెట్టుకొని పేమెంట్ చేయాలి అన్నా కానీ ఏదర్ మా హస్బెండ్ ఉంటేనో మా తమ్ముడు ఉంటేనే చేస్తాను, లేదంటే నా అంతటి నేను ఆన్లైన్ పేమెంట్ కూడా చేయను. ఓకే, ఇప్పుడు కొంచెం అలవాటైంది. ఓకే, ఆన్లైన్ పేమెంట్ చేయగలను. మాకు అలా అనిపించట్లేదండి. ఎప్పుడైతే నేను మీ పిక్చర్ చూసానో మొత్తం కంప్లీట్గా మీ పేజ్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా ఆన్లైన్లోనే నడుస్తుంది కదా అని నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. బట్ ఏంటంటే నాకు మేబీ అదొక ఫోబియా అని చెప్పొచ్చు. నాకు భయం అనమాట. ఓకే, ఏది చేస్తే ఏమవుతుందో అనేసి ఒక ఫీలింగ్ ఉంటది. అందుకని చెప్పేసి ఏదంటే అది ఆప్షన్ వస్తే అది క్లిక్ చేయడాలు కానీ అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. ఇప్పుడైనా అంతే. ఓకే, రీల్ అంటే ఇలా రీల్ పోస్ట్ చేయాలి, పోస్ట్ అంటే ఇలా పోస్ట్ చేయాలి, అంతవరకే తెలుసు. అండ్ చాలా మంది మహిళలు కూడా అలానే అంటే లైక్ ఇనిషియల్గా నాకేం రాదు అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అక్కడ నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు మీలాగా. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అక్కడ మీకు అసలు నాలెడ్జే లేదు, బట్ నాలెడ్జ్ నేర్చుకొని ఆ తర్వాత ఇప్పుడు బిజినెస్ కూడా ఆన్లైన్లోనే చేస్తూ ఒక మంచి బ్రాండ్ని బిల్డప్ చేసుకున్నారు. కాబట్టి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారండి? లిటరల్లీ చెప్పాలంటే నాకు స్ట్రాటజీలు అంతా అవన్నీ ఏం పెద్దగా తెలియవండి. డైలీ వర్క్ చేస్తాను అంతే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో డైలీ 4 పోస్టులు పెట్టాలి అనుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా గానీ డైలీ కంపల్సరీ 4 పోస్టులు వెళ్ళాల్సి. ఈవెన్ నేను 1 week ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఆ 1 week సరిపడా వర్క్ ముందు చేసుకొని వెళ్తాను. సూపర్. రీసెంట్ గా మా బ్రదర్ వెడ్డింగ్ కి 15 days వెళ్ళాల్సి వచ్చింది. బట్ 15 days లో ఏ రోజు కూడా నా పేజ్ లో పోస్ట్ రాకుండా లేదు. అంటే దానికి తగ్గ వర్క్ నేను ముందే చేసుకొని వెళ్ళాను. అవును, అంతే. ఇంకా వర్క్ ఎలా డిలే కాకుండా డెడికేషన్ అంతే. చెయ్యాలి అనుకుంటే చేయాలి. రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నాను అనేసి. బట్ అనిపించినా గానీ నేను చేసే వర్క్ లో మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయను. అంతేనా? అలా అంటే మీరు అన్నారు ఎందుకు చేస్తున్నాను అని, అలాంటి సందర్భాలు ఎప్పుడెప్పుడు వచ్చాయండి? చాలా సార్లే అనిపిస్తుంది అండి. అంటే ఏ మూమెంట్ లో అనిపించింది మీకు? ఇప్పుడు నేను డైలీ చేస్తున్నాను వర్క్, బట్ ఒక్కొక్కసారి నేను చేసిన వర్క్ కి దానికి తగ్గ ఆర్డర్స్ రీసెంట్ వరకు లేవు.
ఐ థింక్ ఒక 4 months నుంచి నా ఇన్స్టాగ్రామ్ పికప్ అయిందని చెప్పొచ్చు. దానికి ముందు నేను చేసిన వర్క్కి నాకు వచ్చిన రిజల్ట్ వెరీ వెరీ లెస్. ఓకే. ఐ థింక్ 10%. ఏ టైంలో స్టార్ట్ చేశారండి షోరూమ్ వచ్చేసి మేబీ ఈ దసరాకి 2 years అవుతుందండి. ఇనిషియల్గా ఎలా ఉండే మూమెంట్ బిజినెస్ పరంగా? బేసిక్ ఏంటంటే నేను స్టోర్ పెట్టాలి అనేమి నేను స్టోర్ స్టార్ట్ చేయలేదండి. నాకు ఆన్లైన్లో ఆల్రెడీ ఒక ఫ్లో ఉంది కాబట్టి. కాకపోతే చాలా మంది ఏం అడిగే వాళ్ళంటే ఇంతకుముందు ఇంట్లోనే ఉండేది కదా, మేము వచ్చి చూసి తీసుకోవచ్చా అనేవాళ్ళు. బట్ ఇంటిని బిజినెస్ని ఒకటే చేస్తే పిల్లలకి కానీ మనకు కానీ ఆ కంఫర్ట్ ఉండదు, ప్రైవసీ ఉండదు. సో అందుకని నేను ఏం అనుకున్నానంటే జస్ట్ 2 houses పక్క పక్కన ఉండాలి, నేను స్టాక్ని సపరేట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పైన ఫ్లోర్ అయినా కానీ 2 పక్క పక్కన వచ్చేలాగా తీసుకున్నాను. స్టోరు ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. స్టోర్ తీసుకున్నాక కూడా డిఫరెంట్ ఆలోచనస్ ఉన్నాయి. ఎందుకంటే తను ఫుడ్ బిజినెస్లో ఉన్నారు. రెస్టారెంట్ పెడదామా, నాకు ఈ స్టోరు ఇదంతా అవసరమా అనిపించింది. ఇంట్లోనే ఉండే మళ్ళీ స్టోర్లోకి వెళ్తే పిల్లల్ని చూసుకోలేనా అన్నట్లు ఉండేదన్నమాట. ఫైనల్గా స్టోర్ అయితే పెట్టాము. బట్ స్టోర్ పెట్టడానికి మాత్రం అంతా మా హస్బెండ్ హెల్ప్. దాంట్లో నేను స్టాక్ వైజ్ ఇవన్నీ నేను డీల్ చేస్తాను, కానీ వర్క్ రిలేటెడ్ అన్నీ తను చూసుకున్నారు. ఎలా చేపించాలి షోరూము తనకి తెలియకపోయినా కానీ 1కి 10 గోల్డ్ షాపులు తిరిగి వచ్చి మనం ఇలా చేపిద్దాం, ఇప్పుడు గోల్డ్ షాపులో ఇదిగో ఇలా డిస్ప్లే ఇలా ట్రెండ్ నడుస్తుంది, అవన్నీ తను చూసి చేపించిన వర్కే నాకైతే. ఓకే. ఇంకా షోరూమ్ పెట్టాకైతే నేను ఎప్పుడు షోరూమ్కి నాకు కస్టమర్స్ రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఎప్పుడు చూడలేదండి. బట్ వన్స్ 1 year కంప్లీట్ అవుతున్నప్పుడు అనుకున్నాను, ఓకే నేను స్టోర్ పెట్టి 1 year అయింది, నేను 1 year నుంచి రెంట్ కడుతున్నాను, శాలరీలు ఇస్తున్నాను, బట్ ఎప్పుడు స్టోర్కి వచ్చే కస్టమర్స్ గురించి ఆలోచించలేదు అనేసి. ఎందుకంటే నేను ఎప్పుడు స్టోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. శాలరీలు ఇస్తున్నానని కానీ రెంట్ కడుతున్నా, నాకు ఆన్లైన్ నడుస్తుంది కదా, నడవని అంతే. ఓకే. ఓకే. కానీ 1 yearకి ఎందుకు అనిపించింది అంటే నేను దాంతో పాటు ఇంకేమన్నా షోరూమ్ నుంచి అప్పుడు ఎలాంటి బిజినెస్ జనరేట్ అవ్వలేదు, ఓన్లీ ఆన్లైన్ నుంచి. ఓన్లీ ఆన్లైనే. షోరూమ్కి ఇంకేదో చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇప్పుడు అక్కడ ఏరియా వాళ్ళు ఉంటారు కదా, చూసి వస్తారు కదా, అలా వచ్చిన వాళ్ళే తప్పితే నేను ఎప్పుడు షోరూమ్కి కస్టమర్స్ రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేదన్నమాట. ఓకే. బట్ నాకు 1 yearకి అనిపించింది, నేను ఇంత పెద్ద షోరూమ్ పెట్టాను, మంత్లీ ఇంత రెంట్ పే చేస్తున్నాను, నా దగ్గర ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, అసలు నేను ఎందుకు షాప్కి కస్టమర్స్ రావాలి అనుకోకూడదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఓకే. దానికి ముందు నాకు యూట్యూబ్ ఉంది, బట్ అది కూడా ఎట్లా అంటే నేను కొన్ని రోజులు చేస్తే కొన్ని రోజులు చేసేదాన్ని కాదు. బికాస్ ఆఫ్ సేమ్ అండి, నాకు వాట్సాప్లో ఆర్డర్స్ ఉంటాయి మెయిన్. ఓకే. సో అందుకని నేను ఈ వర్క్ నేను బ్యాలెన్స్ చేసుకోలేక ఇంకా అక్కడ చేయగలిగేదాన్ని కాదు. నాకు ఇక్కడే ఇదే సరిపోయేది. సో అక్కడ మళ్ళీ వీడియో చేయాలి అంటే దానికి ఒక్క వీడియో 1 hour లైవ్ చేయాలంటే మినిమం 2 hours 3 hours టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు లైవ్ కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడం కానివ్వండి, మళ్ళీ లైవ్ లో అంత ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక మళ్ళీ ఐటమ్స్ అన్ని తీసి సర్ది పెట్టుకోవడానికి కానివ్వండి, మినిమం 2 to 3 hours టైం పట్టింది 1 లైవ్ చేయాలి. బట్ అంత టైం ఉండేది కాదు, ఎందుకంటే తను కూడా తన బిజినెస్ వైజ్ తను బిజీ. అవును. నేను ఆల్రెడీ నాకు వాట్సాప్లో రిప్లైలు ఇవే సరిపోతాయి, మళ్ళీ ఒక పర్టికులర్గా 3 hours దీనికోసం స్పెండ్ చేసే అంత టైం ఉండేది కాదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడన్నా తను కొంచెం ఫ్రీగా ఉండి ఇంట్లో ఉంటున్నారు అంటే చేసేదాన్ని, లేదు అంటే చేసేదాన్ని కాదు. కరోనా టైం అంటే ఇంకా కంప్లీట్లీ బిజినెస్లు బంద్ ఉన్నాయి కాబట్టి తను ఉన్నారు ఆ టైం. దట్టు చిన్న పిల్లలు కాబట్టి 3 hours పిల్లలు మాట్లాడకుండా నువ్వు ఏడవకు అని చెప్పితే వాళ్ళు కంట్రోల్ అయ్యేంత పెద్ద పిల్లలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు. ఇప్పుడు మా చిన్న పాప ఇప్పుడు 1st class. ఓకే. సో అప్పుడు తనకి నువ్వు రావద్దు నేను లైవ్ చేస్తున్నాను అంటే దే డోంట్ నో కదా, చెప్పినా కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. సో అందుకని చెప్పేసి అది డిస్కంటిన్యూషన్గా ఉండేది. బట్ ఆఫ్టర్ షోరూమ్ పెట్టాక 1 year తర్వాత నేను కంటిన్యూస్గా చేశాను. ఏమి వచ్చినా కానీ ఇప్పుడు దట్టు మా పిల్లలు కూడా కొంచెం స్కూల్కి, చిన్న పాప కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు కొంచెం టైం ఉంది. ఇంతకుముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ప్యాకింగ్ టైమ్స్లోనే వర్కర్స్ వచ్చి వెళ్ళేవాళ్ళు. మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ప్యాకింగ్ సెక్షన్ ఉండేది, ఆ టైమే వర్కర్స్ వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇంక ఇప్పుడు షోరూమ్ పెట్టాక ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంపల్సరీ నాతో హెల్పర్స్ కూడా ఉంటారు కదా. సో దానివల్ల ఇంకా 1 year నుంచి అయితే కనుక నేను ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్గా చేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కూడా బిజినెస్ చేసేటప్పుడు కంటిన్యూస్గా పోస్ట్లు అనేవి కావచ్చు, రీల్స్ అనేవి కావచ్చు ఉంటే బిజినెస్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం ఉందంటారా?
అవును, డెఫినెట్లీ అండి. అంతే కదా, ఇప్పుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తేనే కదా మనం ఇప్పుడు డైలీ మనమే ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు స్టాక్ రూపంలో డైలీ న్యూ డిజైన్స్ ఇన్ని కనిపిస్తా ఉంటాయి. నేనే చాలా వరకు టెంప్ట్ అయ్యి కూడా కొంటాను ఒక్కొక్కసారి. నాకు తెలుసు డైలీ డిజైన్స్ వస్తాయి అని తెలుసు, బట్ స్టిల్ అరే బాగుంది కదా ఈ డిజైన్, నేను మిస్ అవుతున్నానేమో అనేసి కొనేస్తాను. ఓకే, మీరే నేనే. ఓకే, ఆబ్వియస్గా ఎవరికైనా చీరలున్నా నగలున్నా ఏదున్నా నచ్చిందంటే ఖచ్చితంగా డైలీ స్టాక్ నేను చూస్తూనే ఉంటాను, డైలీ వస్తాయి న్యూ డిజైన్స్. బట్ కొన్ని డిజైన్స్ ఏంటంటే ఒక్కోసారి అనుకుంటాను లేదు ఈ 5 days కొంచెం కామ్గా ఉండాలి అని, బట్ అస్సలు అవ్వదు. ఆ కామ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా 4 డిజైన్స్ ఎక్కువగా ఉంటాం. సో అలా కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి కస్టమర్స్ వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ఏ డిజైన్ అడుగుతారు? హాట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారండి? ఫాస్ట్ అండ్ హాట్ సెల్లింగ్. ఒక్క డిజైన్ ఫాస్ట్ అండ్ హౌ అని చెప్పను, కానీ ఇప్పుడు నేను మ్యాక్సిమం నేను ఇన్స్టాగ్రామ్లో ఇచ్చే డిజైన్స్ అన్నీ లైక్ అప్డేటెడ్ డిజైన్స్ ఉంటాయండి. లైక్ నాకు వచ్చే కస్టమర్స్ కూడా మ్యాక్సిమం అవి చూసే వస్తారు. ఓకే, షోరూమ్ విజిట్ చేసి ఎవరికైనా ఉంటుంది, ఇప్పుడు నేను ఎంత ఆన్లైన్లో నేను వేసుకొని చూపించినా కానీ షోరూమ్కి వచ్చి చూసి మనకి సెట్ అయిందా లేదా అనేది చూసుకునే ఫీలింగ్ డిఫరెంట్. దాన్ని అయితే కనుక ఎంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంత మంచిగా చేసి ఇచ్చినా కానీ ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు నాకు సెట్ అయిన పీస్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. పర్సన్ టు పర్సన్ అది చేంజ్ అవుతా ఉంటది. అండ్ ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ 18 inches లెంత్ లో చూపిస్తాను, కొంచెం మంది మంచిగా ఉంటది పర్సన్. అండ్ అలాగేనండి, మీరు అన్నట్టుగా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ నెక్, వాళ్ళ కలర్, దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? వాళ్ళకి ఈ ఐటమ్ మీకు బాగుంటుందని అంటే ఏ పారామీటర్స్ చూసి వాళ్ళకి మీరు సజెస్ట్ అనేది చేస్తూ ఉంటారు? లేదు, అంటే ఇక్కడికి వచ్చిన మన దగ్గర షోరూమ్కి వచ్చినప్పుడు ఏంటంటే 1-4 వేసుకొని వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటారు ఆబ్వియస్లీ. అండ్ వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నాకు ఇది బాగుందా అంటే డెఫినెట్లీ దాంట్లో నుంచి నేను బెటరే సజెస్ట్. ఈవెన్ నన్ను నార్మల్గా క్యాజువల్గా చెప్పు అన్న చెప్పలేనండి, ఎవరికన్నా బాగలేని దాన్ని నేను బాగుంది అని చెప్పినా కానీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ తెలిసిపోద్ది. ఓకే, సో అలా చెప్పలేను అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి ఇది బాగుంది, లేదు అంటే ఇది దీనికంటే ఇది బెటర్ ఉంది అనేది అయితే సజెస్ట్ చేయగలను. అండ్ అలాగే మీది మొత్తం ఆన్లైన్ బిజినెస్ కాబట్టి డెలివరీ టైంలో లైక్ రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కువగా ఫేస్ చేసింది ఏంటండి? డెలివరీ టైమ్స్ ఏంటంటే ఒక్కోసారి కొరియర్ ఇష్యూస్ ఉంటాయండి. ఒక్కోసారి పార్సిల్స్ వాళ్ళకి డెలివర్డ్ అని ఉంటుంది, బట్ కస్టమర్కి ఐటమ్ వెళ్ళదు. ఒక్కోసారి కొరియర్ ఆఫీసులలో ఐటమ్స్ మిస్ అవుతాయి, పార్సిల్సే మిస్ అవుతాయి. బట్ అలాంటి అవి కూడా జరిగే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఒకేసారి మన నెత్తిన పడినట్టు ఒకేసారి వస్తాయండి 4-5 ఇష్యూస్. బట్ ఇక్కడ కస్టమర్స్ ఎలా మేనేజ్ చేస్తారు? అది నాకు చాలా స్ట్రెస్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే కస్టమర్స్ కి వాళ్ళకి తెలియదు మనం జెన్యూనా కాదా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చే ప్రెజర్స్ వాళ్ళు ఇస్తారు, కంటిన్యూస్ గా అడుగుతా ఉంటారు. లేదండి నేను మాట్లాడుతున్నాను అన్నా కానీ కొంతమంది వినరు. నేను అప్పటికే అంటాం కూడా, మీ మనీకి మాదండి రెస్పాన్సిబిలిటీ, బట్ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి. బట్ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు. బట్ నాకు బేసిక్ ఏంటంటే నేను ఏదో పైన తీసుకొని వదిలేసే టైప్ కాదనమాట. ఏదన్నా ఎవరన్నా చిన్నగా అన్నా కానీ అది లోపల వాటికి వెళ్ళిపోద్ది, దాన్ని ఎక్కువసేపు ఫీల్ అవుతాను. ఎందుకు ఇలా అన్నారు, మనం ఇలా చెయ్యలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి. అలా మిమ్మల్ని బాధ కలిగించిన మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయండి కొరియర్ ఇష్యూస్, ఎక్స్పెషల్లీ రీసెంట్ గా కూడా. ఏంటండి అది ఒక సందర్భాన్ని? రీసెంట్ గానే యాక్చువల్లీ ఒక ఆర్డర్ తీసుకున్నాము. 1 week ఒక చైన్ అవైలబిలిటీ లేక డిస్పాచ్ చేయలేదన్నమాట. ఒకటే ఉంది, ఇంకొకటి లేదు. అయితే మా వాళ్ళు నాకు ఒక 4 days లేట్గా చెప్పారు, మేడం ఈ చైన్ లేదు, ఈ పార్సిల్ ఇంకా పంపించలేదు అని చెప్పేసి. ఒక 1 week తర్వాత కస్టమరు మా పార్సిల్ ఇంకా రాలేదు అంటే, సరే పంపించలేదండి, ఇలా 1 item లేదు అని చెప్పాను. అయితే సరే అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అన్నారు. మా స్టాఫ్ సరే నెంబర్ ఇవ్వండి మేడం అన్నారు. వాళ్ళకి నెంబర్ ఇచ్చారు, నేను నైట్ పే చేస్తాను అని చెప్పాను. నైట్ నేను పే చేయలేదు, తను మళ్ళీ మార్నింగ్ కాల్ చేసింది, నైట్ అమౌంట్ వేస్తానన్నారు కదండి బట్ వేయలేదు అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి నేను అప్పుడు వేశాను. తనేదో ఫోన్పే చేసిందంట, నేను అది చూసుకోలేదు, నేను జీపే నుంచి ట్రై చేశాను. ఓకే, 2 mobiles నుంచి ట్రై చేసినా కానీ అది పేమెంట్ అవ్వలేదన్నమాట. తనే ఇంకా రివ్యూ రాసేసింది, వీళ్ళు మా దగ్గర నుంచి ఇలా మనీ తీసుకున్నారు,
మా అమౌంట్ మాకు ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే ఆ రోజే నేను మార్నింగ్ తనకు ట్రై చేశాను. తర్వాత స్టాఫ్ వచ్చారు, వాళ్ళకి ఫోను అదంతా హ్యాండిల్ చేసేసి మా పాపది రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉంటే మేము వెళ్ళాము. అయితే తను కాల్ చేసిందంట. అయితే స్టాఫ్ మేడం వాళ్ళు లేరు మేడం, మేడం వాళ్ళు వచ్చాక చెప్తాను అనేసి అన్నారు, వేస్తానన్నారు. మీకు మార్నింగ్ ట్రై తనకు పెట్టాను కూడా స్క్రీన్ షాట్స్, మీకు అమౌంట్ వేస్తుంటే ఫెయిల్ అయ్యింది ఇలా వచ్చింది అన్నది. బట్ తను లేదు ఎందుకు ఉండరు మీ మ్యామ్ వాళ్ళు అని వీడియో కాల్ ఆన్ చేయించి షాప్లో చూపించు, అక్కడ చూపించు, ఇక్కడ చూపించు, బాత్రూంలో ఉన్నారేమో. అంత అవసరం ఏముందండి? ఇంత బిజినెస్ చేస్తున్నాము, ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకున్నాము, మా షోరూమ్ అడ్రస్ ఉంది, ఆన్లైన్లో ఉంది, ఎక్కడ కొట్టినా కానీ విజయ ఆర్ట్ జ్యువెలరీ అని చెప్పేసి మా డీటెయిల్స్ వస్తాయి. ఒక 1900 రూపీస్ కోసం అంత అవసరం లేదు కదా. అవును. మళ్ళీ ఇంకే తర్వాత ఇష్టం వచ్చిన ఈవినింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట. మేము వచ్చాక మా స్టాఫ్ నాకు మళ్ళీ చెప్పారు, ఇలా కాల్ చేశారు మేడం, ఇలా వీడియో కాల్ ఆన్ చేసి ఇలా చూయించమన్నారు అది ఇది అని. మళ్ళీ వెళ్ళేసి కన్జ్యూమర్ దాంట్లో కంప్లైంట్ చేశారు, ఇలా మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు. అంత అసలు అవసరమే ఉంది? మేము కాల్స్ ఆన్సర్ చేయలేదా? అమౌంట్ రిఫండ్ ఇవ్వనన్నామా? అవి ఏం జరగలేదు. అంత సీన్ చేయాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే నేను ఎక్కువ ఫీల్ అయిపోతాను. యాక్చువల్లీ ఇలాంటి విషయాలలో ఏంటంటే నాకు మా హస్బెండ్ చాలా చెప్తుంటారు, బట్ ఇది ఒక్కదాన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నానేమో అనిపించింది. ఎందుకు అంటే చిన్న వాటిని లోపల వాటికి ఎక్కువ తీసేసుకొని దానికి ఎక్కువ ఫీల్ అయిపోతాం. మనం ఇలా కాదు కదా, ఎందుకు ఇలా అంటున్నారు? నాకు తెలుసు నేను ఏది చేసినా జెన్యున్గా చేస్తానండి. ఒకళ్ళని మోసం చేయాలను, లేదంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒక 100 ఎక్కువ రావాలి, ఆ కాన్సెప్ట్ ఉండదు. నేను జెన్యున్గా ఉన్నప్పుడు నాకు వచ్చే వాళ్ళు కూడా అలానే ఉండాలి అనుకుంటాను. మా హస్బెండ్ చాలాసార్లు చెప్తారు, ఎందుకు అలా మనుషులందరూ ఒకేలాగా ఉండరు, నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటిని ఇంత ఎక్కువ తీసుకొని అనవసరంగా నీకు నువ్వు ఇదైపోతావు అని చెప్పేసి. ఓకే, అలా మెల్లమెల్లగా ఓవర్కమ్ అవ్వట్లేదండి. బేసిక్గా ఇది ఒక్క దాంట్లో నేను అవ్వలేకపోతున్నాను. చాలానే నేర్చుకున్నాను కానీ చూస్తా బట్ ఎవరన్నా ఏదన్నా మేబీ అది చిన్నప్పటి నుంచి ఉన్న మనస్తత్వమేమో, ఎవరన్నా ఏమన్నా అంటే తీసుకోలేకపోవడం. అంటే బేసిక్గా నేను ఎలా ఉంటానంటే, నేను తప్పు చేయలేదు కదా, ఎందుకు నన్ను అంటారు అన్న మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నాకు ఎవరన్నా ఏదన్నా చెప్పినా కానీ నేను వెంటనే చేసేస్తాను, వాళ్ళతో మాట అనిపించుకోకూడదు. ఈవెన్ మా అమ్మ దగ్గర అయినా సరే, మా అమ్మ నాకు ఒక పని చెప్పింది అంటే ఆమె నన్ను మళ్ళీ ఆ పని కోసం తిట్టకూడదు, నువ్వు కంప్లీట్ అవ్వాలి. చేశాక తిట్టితే మళ్ళీ ఊరుకోను, నువ్వు చెప్పావు నేను చేశాను, నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు, అదే ఆ మనస్తత్వం ఉంది. కాబట్టి మేబీ అనిపించింది ఒక్కోసారి ఈ ఇష్యూస్ వల్ల మేబీ నేను బిజినెస్ ఫిట్ కాదేమో, నాకు సెట్ అవ్వదేమో ఇది అనిపించింది. అప్పుడు ఎలా అనిపించింది? మళ్ళీ ఏదో ఒక మోటివేషన్ ఎక్కడొక్కడి నుంచి వస్తుంది. ఎలా కలుగుతుందండి ఆ మోటివేషన్? ఏ సైడ్ నుంచి వస్తుంది ఆ మోటివేషన్? మా హస్బెండ్ పక్క నుంచి గైడ్ ఇస్తా ఉంటారు. తను కొంచెం దేన్నైనా లైట్ తీసుకుంటారనమాట. మనుషులంటే ఇంతే, అందరూ ఒకలాగా ఉండరు, సో అనేది తను కొంచెం చెప్తా ఉంటారు. అండ్ కొన్ని అయితే కనుక త్రూ యూట్యూబ్ ద్వారా మోటివేషనల్, అండ్ నేను జీవితమస్తు ఛానల్ చాలా మంచిగా ఫాలో అవుతానండి. తను మ్యాక్సిమం కొంచెం మోటివేషన్ కావాలి, మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవాలి అనుకునే లేడీస్ అందరు తనని చూడొచ్చు, చాలా బాగా చెప్పిద్ది. ఓకే, అండ్ అలాగే స్ట్రగుల్స్, బిజినెస్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఒక హ్యాపీ మూమెంట్ అంటే ఏంటి? హ్యాపీ మూమెంట్ అంటే డైలీ హ్యాపీగానే ఉంటానండి. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు తప్పితే బేసిక్గా హ్యాపీగానే ఉంటాను. ఓకే, అండ్ అలాగే ఫైనల్గా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ నీష్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటి మీరు? ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ చేయాలి అన్నా కానీ మనకు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా కొన్ని రోజులైతే మన ఎఫర్ట్స్ పెట్టాలండి. అది నేను మా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకు అంటే తను రెస్టారెంట్ ఫీల్డ్లోనే ఉన్నారు, కొన్ని రెస్టారెంట్లు ఫెయిల్ అయినాయి, లాస్ వచ్చి క్లోజ్ చేశారు. అట్లా అని చెప్పేసి తను మళ్ళీ ఇంకొక బిజినెస్ చేయకుండా ఉన్నాడు. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అంటే దాంట్లో నుంచి నీ ఎక్స్పీరియన్స్ నేర్చుకో, ఒక పనిని ఎంజాయ్ చెయ్యి అంటారు, రిజల్ట్స్ కోసం పని చేయకు, దాంట్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా నువ్వేం చేయగలవో పనిని చేసుకుంటా వెళ్ళు అనేది తను చెప్తారు. మేబీ అది నాకు తెలియకుండానే నా లోపల ఉందేమో, తను చెప్తా ఏదైనా కానీ వదిలేయకూడదు.
నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలవో అంత ఎఫర్ట్స్ పెట్టుకుంటా వెళ్ళాలి అంతే. ఓకే, అండ్ ఫైనల్గా ఈ షో గురించి మీరేం చెప్తారు? మీ ఒక 2 wordsలో అంటే. లైక్ అంటే యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా. ఈవెన్ నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా వసుంధర పేపర్లో మనకి సక్సెస్ స్టోరీస్ వస్తాయి, వీళ్ళు ఇలా దీని నుంచి ఇలా బయటకు వచ్చారు, ఇలా చేశారు. నాకు అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. సో నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచే చాలా ఎక్కువ ఉందన్నమాట. మేబీ ఈ రోజు నాకు అది వచ్చింది అనుకుంటాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అంటే మీరు పిలిచి నన్ను ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి అనుకున్న ఒక కోరిక నెరవేరిందేమో. సూపర్ అండి శైలజ గారు. అండ్ బిజినెస్ అన్నంగా ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, స్ట్రగల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మీ జర్నీలో చూడడం జరిగింది. ఎనీవేస్ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రతి ఒక్క బిజినెస్లో కూడా మనం రకరకాల స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఫేస్ చేసిన స్ట్రగుల్లే అక్కడితోటే ఆగిపోకుండా ముందుకెళ్ళిన వాళ్ళే ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు. కానీ చాలామంది మహిళలు అక్కడే ఆగిపోవడం జరుగుతూ ఉంది. అలా కాదు, మనకి చాలా ఫ్యూచర్ ఉంది, చాలా స్కోప్ ఉంది, మనం చేసుకోవడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి మీరు కూడా అలానే ఒక కొత్తగా ఒక వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎన్నో ఆపర్చునిటీస్ మీకు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఎపిసోడ్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మరి మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందో లేదో మాకైతే కింద కమెంట్ చేయండి. సో చూసారు కదా, నాకు తెలుసు మీరు కంప్లీట్గా ఎపిసోడ్ చూసే ఉంటారు. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏంటి అంటే, ఆ క్వశ్చన్ ఏంటి, ఆ ప్రైస్ నాకే రావాలి అని ఆలోచిస్తున్నారు కదా. అవును, ఆ క్వశ్చన్ వచ్చేసి వెరీ సింపుల్ అండి. ఎందుకంటే మీరు ఆ గిఫ్ట్ని గెలుచుకోవాలి, అందుకే మేము కూడా ఇంత సింపుల్గా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే, జ్యువెలరీలో రకరకాలుగా మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా. అందులో టాప్ 3 నేమ్స్ ఏంటో కింద కమెంట్లో మీరు టైప్ చేయండి. అది కనుక కరెక్ట్ అయిందనుకోండి, మీకే ఆ గిఫ్ట్ సొంతం అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.